ఈ 9 అంకెల అంకితమమ్మ అందరికీ సమర్పితమే. అంటే మీకి సమర్పితమే, నాకి సమర్పితమే. అందరికీ సమర్పితమే అమ్మ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 అంకెల అంకితమమ్మ. అంకితం అంటే లోక్ సమర్పితం. సమర్పితం. ఒకటికి ముందు 0 పెట్టుకో. అది 0, 1 అవుతుంది. అంటే 1కి తగ్గిందన్నమాట. ఆ 0ని ఇటు పెట్టు. 1 + 0 పెడితే 10 అవుతుంది కదండీ! 10 అవుతుంది లేదా? అంటే ఒకటే ఆ అమ్మ. ఆ 0యే వరల్డ్. అవునా కదండీ! అమ్మ ఒకదే కదా! ఆ అమ్మలోటే మంకిడమ్మ, దానమ్మ, కామేరు, ఒంకోలేరమ్మ. ఈ ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరు అమ్మలు ఆ అమ్మ లోపలే ఉన్నారు. ఆ 9 అంకెల అంకితం అమ్మ. ఆ అమ్మ లోపలే మనం అందరం ఉన్నాం. ఇది సత్యం ఇది. 9కి తర్వాత 0 పెట్టుకో. 1కి ముందు 0 పెట్టుకో. అది మీ ఇష్టం అది. అది మీ ఇష్టం అండి. అక్కడే అమ్మే, ఇక్కడే అమ్మే. ఆ అమ్మ లోపలే నాన్న. ఇది సత్యమైన మాట. ఈ 9 అంకెల అంకితం అమ్మ కనకదుర్గమ్మ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులలో అన్ని మతాల్లో కూడా ఈ అమ్మ ఉంది. అంకెల రూపంలో ఉంది. అంకెలు. ఆ పేజెస్ ఆ యొక్క భాగవత్ రామాయణము మనం తీస్తాము. ఆ పేజెస్ ఆ అంకెలు ఉన్నాయి చూడండి, అవే అమ్మ. ఆ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. పలానా పేజెస్ 10వ నంబరు, నాకు 20 నంబరు, నాకు 30 నంబరు, నాకు 32 నంబరు. ఆ పేజెస్ తీస్తా అది ఆ వాక్యం వస్తుందన్నమాట. అలాగే ఖురాన్‌లో కూడా అదే నంబర్‌లున్నాయి. అలాగే పరిశుద్ధ సిక్ గ్రంథాలు కూడా అవే నంబర్‌లున్నాయి. ఆ నంబర్‌లే అమ్మ కనకదుర్గమ్మ. 9 తప్ప ఇంకేమున్నాయండి? ఇంకే అంకెలు ఉన్నాయా? 9 తర్వాత 0. 1కి ముందు 0, 9 తర్వాత 0. 0. ఈ ప్రపంచమంతా 0. 0 అంతేనండి. అదే ధనలక్ష్మి రూప దర్శనంలో అందరికీ పరిపాలిస్తుంది. ఇదే సత్యం.